తెలంగాణ రైతులకు సర్కార్ భారీ గుడ్ న్యూస్ తెలిపింది. రైతులకు రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి నేడు విడుదల చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి వివిధ జిల్లాలకు చెందిన రైతులతో ముఖాముఖి నిర్వహించారు. సీఎం రేవంత్ ప్రోగ్రాంలో మాట్లాడుతూ రైతును రాజుగా చేయడమే కాదు, వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు ఉక్కు సంకల్పాన్ని తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా సరే రైతులు ఇబ్బందులు పడకూడదని రైతు భరోసా నిధులు ఇస్తామని సభావేదికంగా ప్రకటించారు. వివిధ జిల్లాలకు చెందిన రైతులతో ముఖాముఖి నిర్వహించారు. సీఎం రేవంత్ ప్రోగ్రాంలో మాట్లాడుతూ రైతును రాజుగా చేయడమే కాదు, వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు ఉక్కు సంకల్పాన్ని తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా సరే రైతులు ఇబ్బందులు పడకూడదని రైతు భరోసా నిధులు ఇస్తున్నామని సభావేదికగా ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి. తెలంగాణ సర్కార్ ఇక రైతులకైతే గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినటువంటి తరుణంలోనే పాలన గాడిలో పెట్టాలంటే కష్టం చెప్తూనే రైతులకు మాత్రం ఖచ్చితంగా రైతు భరోసానిచ్చి ఆదుకుంటామని చెప్పి రేవంత్ సర్కార్ అయితే గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నేపథ్యంలోనే నిన్నటి రోజున 9,000 కోట్ల రూపాయలతో 9 రోజుల పాటు ఇస్తామంటూ కూడా నిన్న 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఇప్పటి వరకు అయితే ఇక రైతు భరోసా నిధుల్ని జమ చేస్తుంది. ఇక దీంట్లో కూడా చేస్తుందంటూ కూడా ఇప్పటి వరకు అయితే చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. 9,000 కోట్ల రూపాయలని 9 రోజుల పాటు అంటే రోజు ఎకరం చొప్పున పెంచుకుంటూ కూడా నిధులు జమ చేసేందుకు కూడా రేవంత్ సర్కార్ వైపు సిద్ధమవుతుంది. అయితే గత సీజన్ లో రైతు భరోసాకు సంబంధించి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే, అది సాగులో ఉన్నటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు విడుదల చేస్తామన్నటువంటి సర్కార్ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ఆ నిబంధనలన్నింటినీ కూడా ఇప్పటికే వెసులుబాటు కల్పించే దిశగా చర్యలు చేపట్టి ప్రస్తుతం అయితే రైతులందరికీ రైతు భరోసా నిధులు విడుదల చేస్తామంటూ కూడా మార్గదర్శకాల్లో మార్పులు చేసింది. దీంతో ఇక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అయితే మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతం నిన్నటి వరకు అంటే నిన్న సాయంత్రం 9 గంటల వరకు 2 ఎకరాల లోపున్నటువంటి దాదాపు 23 లక్షల మందికి పైగా రైతులకు రైతు భరోసా నిధులైతే జమ కావడంతో కూడా వ్యవసాయంపై కొంత ఆసక్తి కూడా పెరగడమే కాకుండా రైతులు ఈసారి దిగుబడి వచ్చే విధంగా వ్యవసాయ పనులకు ఆ పెట్టుబడి సాయాన్ని వినియోగించుకుంటారని చెప్పి అయితే నిపుణులు అంచనా చేస్తున్న నేపథ్యం ఉంది. అయితే ఈ నెల ఎండింగ్ వరకు పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పటి వరకు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటి వరకు చెప్పినటువంటి ఎన్నికల స్టంట్కు సంబంధించిన విషయాల్లో అయితే కొంతమేర క్లారిటీ ఇచ్చే దిశగా అయితే రాజకీయ పార్టీలు ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేస్తున్నాయని చెప్పొచ్చు. దీంట్లో భాగంగానే రైతు భరోసాకు సంబంధించిన నిధులు మొదటగా విడుదల చేసి రాబోయే ఎన్నికల్లో ఇక స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందే విధంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుందంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే ఆరోపిస్తున్న నేపథ్యం ఉంది. రాజకీయంగా ఏ విధంగా ఎటువైపు మలిపినా కూడా ఇటు రైతులు మాత్రం కొంతమేర రైతు భరోసా నిధులు విడుదలవుతుండడంతో అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్ లో 4 ఎకరాలకు లోపు మాత్రమే నిధులు ఇచ్చారు. ఆ 4 ఎకరాల పైన రైతులకు ఎవరికి కూడా రైతు భరోసా నిధులు ఇవ్వకపోవడం, ఈసారి ముందుగా ఇప్పటికే 2 ఎకరాలకు ఒకేసారిగా నిధులు జమ చేయడంతో అయితే కొంతమేర హర్షం వ్యక్తం అవుతూ కూడా రైతులంతా కూడా తమ పనుల్లో నిమగ్నం అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఓకే వెంకటరెడ్డి, రైతు భరోసాకి ఎన్ని నిధులు విడుదల చేశారు, అలాగే ఎన్ని విడతలుగా ఇచ్చే ఛాన్స్ ఉందనుకోవచ్చు? గత సీజన్ లో అయితే దాదాపు 4 విడతలుగా ఒక్కొక్క ఎకరాన్ని పెంచుకుంటూ కూడా రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధుల్ని విడుదల చేశారు. ఎకరానికి 12,000 రూపాయల పెట్టుబడి సాయంలో భాగంగా మొదటగా ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తామని ప్రకటించినటువంటి సర్కార్ గత సీజన్ లో 4 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చింది. ప్రస్తుతం మాత్రం ఒకేసారి మొదటగా 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా నిధులు నిన్న సాయంత్రం వరకు జమ చేసింది. ఈ రోజు 2 నుంచి 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా నిధులు ఇచ్చేందుకు మొత్తం 9,000 కోట్ల రూపాయలను ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలోనే నిన్నటి వరకు జరిగినటువంటి 2 ఎకరాల లోపు రైతులతో పాటు ఈ రోజు సాయంత్రానికి 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు రేపు ఎల్లుండి అంటే ఇంకా 9 రోజుల పాటు మొత్తం రైతులు ఎవరైతే వ్యవసాయ భూమి సాగులో ఉన్నా లేకపోయినా ఆ రైతులందరూ కూడా రైతు భరోసా ఇస్తామంటూ కూడా ప్రభుత్వం అయితే చెప్తూ వస్తుంది. రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. 8 లక్షల కోట్లకు పైగా అప్పులో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ రైతులను ఆదుకునే విధంగా చర్యలు అయితే ఉంటాయని చెప్పి అయితే రేవంత్ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పొచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెంకటరెడ్డి. ఇక దీనిపై మరింత సమాచారం వరంగల్ నుండి మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. కబుర్ చెప్పింది. నిన్న జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ జరిగిన ఒక కార్యక్రమంలో రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి
రైతు భరోసాకు సంబంధించిన నిధులు విడుదల చేస్తామని చెప్పడంతో పాటు నిధులు ఇప్పటికే విడుదలయ్యాయి. మొత్తానికి 9 రోజుల పాటు 9,000 కోట్లు నిధులు రైతుల అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి సర్కారు భావించింది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే రైతులు కూడా దుక్కిదెందుకుని సాగుకు రెడీ చేసుకున్న తరుణంలో సర్కారు తీసుకున్న నిర్ణయం పట్ల రైతులంతా ఒకంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కూడా గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 ఎకరాల లోపు వరకు మాత్రమే రైతు భరోసా ఉంటుందని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు అదంతా సడలించి ప్రతి ఎకరా కూడా ఖచ్చితంగా రైతు భరోసా నిధులు ఇస్తాము, ఎలాంటి హద్దులు మాత్రం లేదు. గతంలో 5 ఎకరాల లోపు ఇస్తా అన్నమాట వాస్తవమే, కానీ ఇప్పుడు అలాంటి ఏది లేదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన తరుణంలో కూడా రైతులు ఇంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ రైతు భరోసా నిధులు విడుదల చేయడం వల్ల కూడా పెద్ద ఎత్తున కూడా సాగు పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వ వర్గాలతో పాటు రైతులు కూడా ఒకంత చర్చించుకుంటారు. ఇది ఒక వైపు అయితే మాత్రం ఇది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే రానున్న రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతున్నాయి, రైతు భరోసా సంబంధించి ఖచ్చితంగా నిధులు విడుదల చేస్తేనే రైతులు మనల్ని విశ్వసిస్తారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి భావించిన తరుణంలోనే ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించిన నిధులు కూడా మొత్తానికి విడుదల చేయాలి. ఒకవైపు ప్రభుత్వానికి భారం ఉన్నా కూడా భారపడుతున్న మాట వాస్తవమే, కానీ ఖచ్చితంగా కూడా ఏదైతే ప్రభుత్వం మనం హామీ ఇచ్చాం, వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ హామీ నెరవేరిస్తే మనకు ప్రజల్లో విశ్వాసం ఉంటుంది, లేకపోతే మనకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి ప్రభుత్వం భావించి ఇప్పటికే రైతు భరోసా నిధులకు సంబంధించిన నిధులు విడుదల చేయడం ప్రారంభించింది. మొత్తానికి 9 రోజుల పాటు 9,000 కోట్లు రైతుల అకౌంట్ లో జమ చేయాలని ప్రభుత్వం భావించింది. ఇదొక వైపు ఉండగా గతంలో ప్రభుత్వం సన్న రకం వడ్లను పండించాలి, దానికి సంబంధించి బోనస్ కూడా ఇస్తామని చెప్తే ఆశపడ్డ రైతులు సన్న రకం వడ్లు సాగు చేసి వాటిని ఇప్పటికే ప్రభుత్వం కొనుగోలు చేసింది. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి 76 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. దానికి సంబంధించిన నిధులు కూడా రైతులకు నిజమయ్యాయి, కానీ బోనస్ సంబంధించిన మాత్రం అతిగతి లేదు, బోనస్ కూడా రాలేదని చెప్పేసి రైతులు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాకు హామీ ఇస్తే మేము పంట సాగు చేసాము, సన్న వడ్లు వేసాము, కానీ దానికి సంబంధించిన బోనస్ మాత్రం మాకు ప్రభుత్వం నుంచి రాలేదు. ఇది కూడా ఈ విషయంలో ఒక అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకంత లోటుగా చెప్పొచ్చు. ఎందుకంటే రైతులను ఒకవైపు రైతు భరోసా ఇస్తున్నమాట వాస్తవమే, కానీ రైతులకు సంబంధించిన ఈ సన్న వడ్లకు సంబంధించిన బోనస్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఇప్పుడు ఎలాగైనా కూడా స్థానిక సంస్థలకు వెళ్ళాలి. స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వదు అనుకున్న తరుణంలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఖచ్చితంగా రైతు భరోసా నిధులు విడుదల చేసిన తరుణంలోనే ఇంకో చర్చ కూడా సాగుతుంది, సన్న వడ్లకు బోనస్ ఎక్కడ అని చెప్పి. రైతులు కూడా ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 76 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాలు పండించారు. దానికి సంబంధించిన కొనుగోలు ప్రక్రియ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది, కానీ దానికి సంబంధించిన బోనస్ రాకపోవడం ఒకంత మైనస్ గా తెలుస్తుంది. సింధు, థ్యాంక్ యూ రాము. ఇక దీనిపై మరింత సమాచారం ఖమ్మం నుండి మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. దేవేందర్, చెప్పండి. పూర్తిగా రైతు భరోసా కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం మరోసారి శ్రీకారం చుట్టింది. గతంలో ఎన్నికల్లో భాగంగా వాగ్దానం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకి 10,000 ఇస్తుండగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 12,000 రూపాయలు రైతు భరోసా కింద ప్రతి రైతుకి సాయం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలో భాగంగా ప్రకటించింది. సో అందులో భాగంగా గతంలో కూడా ఎకరా 2 ఎకరాలు ఉన్న రైతులకి రైతు భరోసా కింద నిధులైతే పూర్తిగా జమ చేశారు. మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం మరోసారి రైతు భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందనే చెప్పాలి. సో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశాల్లో పూర్తిగా రైతుల కంటే వ్యవసాయేతర భూములకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పేసి కూడా క్లియర్ కట్ గా చెప్పిన పరిస్థితి కనపడుతుంది. సో గతంలో కేవలం వ్యవసాయానికి యోగ్యమైన భూములకే రైతు భరోసా ఇస్తామన్న ప్రభుత్వం ఈసారి వ్యవసాయంలో ఉన్న ప్రతి ఒక్క రైతు కంటే 6,000 రూపాయలు ఇటు 12,000 రూపాయలు ఖచ్చితంగా రైతుల అకౌంట్ లో జూలై 16 నుంచి కూడా రైతుల అకౌంట్ లో జమ అవుతుందని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ కేబినెట్ లో ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు కూడా గతంలో చాలా మందికి చెప్పారు, ప్రతి ఒక్క రైతుకి రైతు భరోసా నిధులు జమ అవుతాయి, ఏ ఒక్క రైతు కూడా అధైర్యపడవద్దు, ఆందోళన చెందొద్దని చెప్పేసి కూడా క్లియర్ కట్ గా చెప్పిన పరిస్థితి ఖమ్మం జిల్లాలో ఉంది. సో పూర్తిగా మళ్ళీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో రైతు భరోసా నిధుల మీద కూడా చర్చించారు. పూర్తిగా దాదాపు 3 ఎకరాలు 4 ఎకరాలు అంతకు ఎక్కువ ఉన్న అంటే 10 ఎకరాల లోపున్న రైతులు కూడా రైతు భరోసా నిధులు ఖచ్చితంగా జమ అవుతాయని చెప్పేసి కూడా ఈ 9 రోజుల పాటు ఖచ్చితంగా రైతు భరోసా నిధులు జమ అవుతాయని కూడా చెప్పేసి అంటున్నారు. సో పూర్తిగా దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు గతంలో 1,500 కోట్ల రూపాయలు ఖర్చు కాగా 2025-2026 సంవత్సరానికి దాదాపు 1,800 కోట్లు
దీనికి ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు ఆర్థిక శాఖకి పూర్తిగా సిఫారసు లేఖలు కూడా పంపించిన పరిస్థితి కనబడుతుంది. సో ఆర్థిక శాఖ క్లియరెన్స్ తో దాదాపు 1800 కోట్లు రైతు అకౌంట్లలో జమ కానున్నాయి. సో పూర్తిగా ఇదంతా కూడా మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో భాగంగానే ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ప్రతి ఒక్క పేద రైతు కుటుంబానికి కూడా ఈ రైతు భరోసా నిధులు జమ అయితే వారికి ప్రభుత్వం మీద ఒక నమ్మకం వస్తుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా చెప్పింది ఆ రైతు నేస్తం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా తెలంగాణ రైతులకు నేస్తంగా ఉంటుంది. రైతుని రాజుని చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ కాంగ్రెస్ ముందుకు అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ రైతు భరోసా నిధులు కూడా రైతులకి పంట సాయాన్ని కానీ విత్తనాలకు కానీ ఎరువులకు కానీ చాలా సాయంగా ఉంటుందని కూడా ఆ రైతులు కూడా పూర్తిగా హర్షేత్రికాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సో ఏదేమైనా ఇదంతా కూడా ఎలక్షన్ స్టెంట్ లో భాగంగా అనుకోవచ్చు. అంటే రైతు విడతల వారీగా రైతు భరోసా నిధులు జమ చేస్తామని చెప్పేసి గతంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో పలు సందర్భాల్లో కార్యకర్తల సమావేశాలు ఓటర్ల కార్యకర్తల సమావేశాలు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఇందులో భాగంగానే ఖచ్చితంగా మరొకసారి దీని మీద రివ్యూ మీటింగ్లు జరిపి కేంద్ర కేబినెట్ ఆమోదం చెప్పిన తర్వాతే ఖచ్చితంగా రైతు భరోసా నిధులు జూలై 16వ తారీఖు నుంచి 9 రోజుల పాటు రైతుల అకౌంట్ లో జమ కానున్నాయి. సో పూర్తిగా ఇందుకు ప్రభుత్వం దాదాపు 1800 కోట్లకు పైగా దీన్ని ఖర్చు చేస్తుందని చెప్పేసి చెప్పాల్సిన పరిస్థితి క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ దేవేందర్. తెలంగాణ రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి నేడు విడుదల చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి వివిధ జిల్లాలకు చెందిన రైతులతో ముఖాముఖి నిర్వహించారు. సీఎం రేవంత్ ప్రోగ్రాంలో మాట్లాడుతూ రైతులను రాజుగా చేయడమే కాదు, వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు ఉక్కు సంకల్పాన్ని తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా సరే రైతులు ఇబ్బందులు పడకూడదని రైతు భరోసా నిధులు ఇస్తున్నామని సభా వేదికగా ప్రకటించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నిజామాబాద్ నుండి విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, చెప్పండి. రైతు భరోసా ఒకవైపు రైతులందరికీ కూడా సంతోషాన్ని నింపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఎట్లాంటి నిబంధనలు పెట్టకుండా అందరికీ కూడా రైతు భరోసా ఇవ్వనుందని అనే ఒక సమాచారము వార్త రేవంత్ రెడ్డి సీఎం ప్రకటించడం అనేది రైతులందరికీ కూడా సంతోషాన్ని ఇస్తుంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 2 జిల్లాలు ఉంటాయి. నిజామాబాద్, కామారెడ్డి 2 జిల్లాలు ఉంటాయి. 2 జిల్లాలకు సంబంధించి 206 కోట్లు ఈ దఫాలో మంజూరయ్యాయి. ఇప్పుడు అందరి రైతుల ఖాతాల్లో పడబోతున్నాయి. మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే కనుక మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,74,102 మంది రైతులకు సంబంధించిన ఈ రైతు భరోసా నిధులు మొత్తం 206 కోట్లు 12,81,80,000 పైచలకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇప్పుడు రైతుల ఖాతాలో పడబోతున్నాయి. ఇందుకు సంబంధించి వీటిలో నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే కనుక 1,68,371 మంది రైతులు ఉన్నారు. దాంతో పాటు 99 కోట్లకు సంబంధించిన వీళ్ళు అది. అలాగే ఇటు 106 కోట్లకు సంబంధించి కామారెడ్డి జిల్లా చూసుకుంటే కనుక ఉంది. ఇట్లా ఏదైతే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు రైతు భరోసా నిధులు ఇట్లా ఒక్కసారిగా రావడంతో రైతులందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రేపటి నుంచి ఎల్లుండి నుంచి ఈ డబ్బులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. 10 ఎకరాల లోపు ఉన్న వారికి ఇవ్వాలి, 5 ఎకరాల లోపు ఉన్న వారికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ కూడా అప్పుడు గతంలో పెద్ద ఎత్తున వ్యక్తం చేశారు. అనర్హులకు 300 ఎకరాలు, 200 ఎకరాలు, 100 ఎకరాలు ఉన్న వారికి కూడా ఇచ్చారు. దీనివల్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. అనర్హులకు అసలు పంటలు పండించని వారికి కూడా డబ్బులు ఇస్తున్నారు. కాబట్టి రైతు బంధు నిధులు అవన్నీ కూడా ఆపేయాలి. ఓన్లీ 5 ఎకరాలు లేదా 10 ఎకరాలు ఉన్న చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది అనే నేపథ్యంలో ఒక్కసారిగా కూడా చూసుకుంటే కనుక ఇప్పుడు రైతు భరోసా నిధులు అందరికీ కూడా ఎట్లాంటి షరతులు లేకుండా, ఎట్లాంటి నిబంధనలు లేకుండా, ఎట్లాంటి పరిమితులు వర్తింపు లిమిటేషన్స్ లేకుండా రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా నిధులు ఇవ్వడం అనేది ఒక చర్చకైతే దారి తీస్తుంది, చర్చనీయాంశంగా మారింది. ఎందుకు ఇట్లా ఇస్తున్నారనేది రైతులతో పాటు జనాలతో పాటు రాజకీయ పార్టీల్లో కూడా చర్చ జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉంటాయి. 9 నియోజకవర్గాలకు సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా
రెండు జిల్లాలకు సంబంధించిన 9 నియోజకవర్గాలకు 206 కోట్లు మంజూరైన పరిస్థితి కనిపిస్తుంది. వాటి నిధులు కూడా విడుదల చేయబోతున్నారు. అయితే ఈ పరిస్థితులను ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం లో ఉన్నప్పుడు ఎట్లయితే విమర్శలు ఎదుర్కొన్నారో ఇప్పుడు కూడా ఇప్పుడు ఎన్నికల స్టంట్ అనే వాదన ఖచ్చితంగా బీఆర్ఎస్ తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తుంది. రేపటి ఎల్లుండి నుంచి కూడా నిజామాబాద్ జిల్లాలో ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. ఆయన ఖచ్చితంగా లేవనెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 3 బీజేపీ ఎమ్మెల్యేలు అలాగే ఒక నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ ఉన్నారు. మొత్తం 4 ప్రజాప్రతినిధులు గట్టిగా ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గట్టిగా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలను కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో చాలా సీరియస్ గా తీసుకుంది, చాలా సవాల్గా తీసుకోబోతుంది. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో 3 ఎమ్మెల్యేలు అలాగే ఒక ఎంపీ కూడా ఉన్నారు కాబట్టి వారు కూడా ఈ ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల్లో తమ సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, మున్సిపాలిటీస్ కి సంబంధించి ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. ఏ ఎలక్షన్స్ ముందు వస్తే ఆ ఎలక్షన్స్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అయితే నియోజకవర్గాల వారీగా సభలు, సన్నాహక సమావేశాలు చేపట్టి ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో, లేని చోట నియోజకవర్గ ఇన్ఛార్జీల తో పాటు అలాగే పలువురు మంత్రులు వచ్చి కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. క్యాడర్ ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రైతు భరోసా పడడం అనేది అందరికీ ఇవ్వడం అనేది ఒక చర్చకు దారి తీయబోతుంది. ఖచ్చితంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నిజామాబాద్ జిల్లాలో ఎదుర్కొనే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ రైట్, థ్యాంక్ యూ విఘ్నేష్.